ఓఎన్జీసీ బేస్ కాంప్లెక్స్ లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ డ్రైవర్ల కష్టాన్ని కాంట్రాక్టర్లు ఒక యూనియన్ నాయకుడు దోచుకుంటున్నారని సిపిఎం జిల్లా కార్యదర్శి టి అరుణ్ మండిపడ్డారు. శుక్రవారం స్థానిక ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అరుణ్ తో పాటు సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బి పవన్, నాయకులు ఎస్ఎస్ మూర్తి, కాంట్రాక్ట్ డ్రైవర్స్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా అరుణ్ మాట్లాడుతూ ఓఎన్జీసీ కేజీ బేసిన్ రాజమండ్రి అసెట్లో 350కి పైగా డ్రైవర్లు కాంట్రాక్ట్ వర్కర్లుగా పనిచేస్తున్నారని తెలిపారు. కాంట్రాక్టర్ల యాజమాన్యంతో కుదుర్చుకున్న ఒప్పందం నిబంధనలను తూట్లు పొడుస్తున్నారని దేవ చేశారు. ఇక సెంట్రల్ లేబర్ డిపార్ట్మెంట్ నిర్దేశించిన కనీస వేతనంతో పాటు అదనంగా 35% ఫెయిర్ వేజ్, అలాగే రోజుకు 50 రూపాయల సెలవు జీతం, బోనస్, పిఎఫ్, ఈఎస్ఐ పరిమితి దాటిపోతే ఇన్సూరెన్స్, ఇతర సౌకర్యాలు ఇవ్వాలని, దీనికి అంగీకరించిన వారే టెండర్లు వేసేందుకు అనుమతి ఉందని పేర్కొన్నారు. కోసం అందరూ అడుగుతూ ఉన్నారు. అంటే ఇవాళ సంస్థలో ఉద్యోగులుగా చేరి, యూనియన్ నాయకులుగా చేరి ఇవాళ కార్మికుల జేబులు కొట్టి యూనియన్ నాయకులుగా చాలామంది అవటం దుర్మార్గం లేదు. అందుకని దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఇవాళ కోసం అందరూ అడుగుతూ ఉన్నారు. అంటే ఇవాళ సంస్థలో ఉద్యోగులుగా చేరి, యూనియన్ నాయకులుగా చేరి ఇవాళ కార్మికుల జేబులు కొట్టి యూనియన్ నాయకులుగా చాలామంది అవటం దుర్మార్గం లేదు. అందుకని దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఇవాళ కోసం అందరూ అడుగుతూ ఉన్నారు. అంటే ఇవాళ సంస్థలో ఉద్యోగులుగా చేరి, యూనియన్ నాయకులుగా చేరి ఇవాళ కార్మికుల జేబులు కొట్టి యూనియన్ నాయకులుగా చాలామంది అవటం దుర్మార్గం లేదు. అందుకని దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఇవాళ ఎవరైతే సిఐటిలో చేరి ఈ దోపిడీ జరుగుతోంది, మాకు అన్యాయం జరుగుతోందని చెప్పి మాట్లాడినటువంటి డ్రైవర్లని అక్రమంగా ఉద్యోగులను తొలగించారు. ఇక్కడ నా పక్కన కూర్చున్న ఆయన అప్పారావు గారు 30 సంవత్సరాల నుంచి దాంట్లో డ్రైవర్గా పనిచేస్తున్నారు. ఆయన్ని మొన్న 3వ తారీఖు నుంచి అక్రమంగా డ్యూటీ నిలుపుదల చేశారు. వెనకాల త్రినాథరావు గారిని ఒక ఆయన కూర్చున్నారు. ఆయన దాదాపు 35 ఏళ్ళు సర్వీస్ చేశాడు. ఆయన కూడా ఈ దోపిడీని ప్రశ్నిస్తూ ముందుకు వచ్చి నిలబడ్డాడని చెప్పి ఆయన ఉద్యోగులను తొలగించారు. ఇంకొక ఆయన్ని వెనకాల కూర్చుని అందరినీ ఉద్యోగాల్లోంచి తొలగించారు. అంటే ఒకసారి వీళ్ళందరినీ ఉద్యోగాల్లోంచి తొలగింపు చేసిన పరిస్థితి ఉన్నది. అంటే కనీసం వేతనం ఇవ్వాలి అని చట్టం చెప్తున్నా ఓఎన్జీసీ సంస్థ కేంద్ర ప్రభుత్వం డబ్బులు కనీస వేతనం, ఫెయిర్ వేజ్ కాంట్రాక్టర్లకు చెల్లిస్తుంటే ఆ కాంట్రాక్టర్లు ఇవాళ కార్మికులకి జీతం ఇవ్వకుండా అడ్డగోలుగా దోచుకు తినేస్తూ ఉంటే, అయ్యా మా కడుపులు మాడిపోతున్నాయి, మా జీతం మాకు ఇప్పించండి అని అడిగితే అక్రమంగా ఉద్యోగాలను తొలగించేసి దుర్మార్గమైన పద్ధతులకి ఇవాళ పాల్పడుతూ ఉన్నారు. పైగా ఆయన బెదిరిస్తూ ఉన్నాడు. పిఈ సురేష్ గారు బెదిరిస్తూ ఉన్నాడు, డ్రైవర్లందరినీ పిలిచి బెదిరిస్తూ ఉన్నాడు. మేము మొత్తం ఎవరైతే మా యూనియన్ నుంచి బయటికి వెళ్ళి మాకు జీతాలు కావాలని అడుగుతున్నారో అందరినీ తీసేస్తాను, ఇదంతా నాదని చెప్తా ఉన్నాడు. అంటే వాళ్ళ కేంద్ర ప్రభుత్వ సంస్థ ఓఎన్జీసీ, లేకపోతే సురేష్ సొంత జేబు సంస్థ అని చెప్పి అడుగుతూ ఉన్నాం ఇవాళ. అంటే ఒక కేంద్ర ప్రభుత్వ సంస్థ, మహారత్న సంస్థ, ప్రభుత్వ డబ్బులు, ప్రజల పన్నులతో వసూలైన డబ్బులు, ఇవాళ ఆ డబ్బుల్ని కాంట్రాక్టర్లు జేబులు వేసుకుని ఆ జేబులు మింగేస్తూ ఉంటే ఇవాళ అసెట్ మేనేజ్మెంట్ అధికారులు చోద్యం చూస్తూ ఉన్నారు. లాజిస్టిక్ అధికారి చర్చలకు వస్తాడు కార్మిక శాఖ దగ్గర. అమలాపురం పార్లమెంట్ సభ్యులు హరీష్ గారికి వినతిపత్రం ఇచ్చాం, ఇద్దరికి కూడాను. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వ సంస్థ కాబట్టి ఎంపీల ద్వారా సంస్థ మీద ఒత్తిడి తేవడం కోసం రిప్రజెంటేషన్ ఇచ్చాం. వాళ్ళిద్దరూ సానుకూలంగా స్పందించారు, మాట్లాడతామని చెప్పారు. అయితే ఈ లోపలనే వర్కర్లను తొలగింపు చేస్తారు కాబట్టి దీన్ని పత్రికాముఖంగా బహిరంగ చెప్పాలని ఉద్దేశం. రెండోది, రేపు వచ్చే వారంలో ఈ తొలగింపులు, ఈ దోపిడీకి వ్యతిరేకంగా ఓఎన్జీసీ కేజీ బేసిన్ దగ్గర ఓ పెద్ద నిరసన కార్యక్రమాన్ని చేపట్టాలని కూడా నిర్ణయం చేసుకున్నాం. ఈ 2 విషయాల్ని పత్రికాముఖంగా అందరికీ తెలియజేయడం కోసం విలేకరుల సమావేశం నిర్వహించాం.